నమస్తే. ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు తెలకపల్లి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే నాయుడు. సో 28, 29, 30 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు కార్యకర్తలతోటి, మరి 30వ తారీఖున 15,000 మంది క్రియాశీలక కార్యకర్తలతోటి ఒక సభ. సో మొత్తానికి సేనతో సేనాని సో జనంలోకి విస్తృతంగా వెళ్ళనున్నారా, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి పార్టీకి కార్యకర్తలకి దగ్గరగా ఉండనున్నారా, ఏం జరగబోతుంది సార్? జన సైనికులు అనేవాళ్ళు ముందు ఇటువంటిది ఒకటి జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తారు. వాళ్ళు ముఖాముఖి కలవటానికి తమ మనోభావాలు లేకపోతే మనోగతాలు చెప్పడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఇప్పుడు అదిగో అల్లదిగో అన్నట్టుగా విశాఖలో వస్తుంది. పవన్ కళ్యాణ్కు జనసేనకు సంబంధించినంతవరకు విశాఖపట్నం చాలా కీలకమైంది. ఎందుకంటే ఆయన మొదట్లో దీక్షలు చేసింది ఇవన్నీ ఉత్తరాంధ్రలోనే, ఉత్తరాంధ్రలోనే. దీనికి సంబంధించి కార్మికుల ప్రైవేటీకరణ దాని మీద అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆయన పుస్తకం ఒకసారి ఇలాంటివన్నీ చేశారు. అండ్ ఫైనల్గా జగన్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్న చివరి దశలో ఆయన అక్కడే నోవాటెల్ హోటల్లో ఆయన ఆపడం, అది ఒక విధంగా రాష్ట్రంలో ఉద్రిక్తత. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు హోటల్కి వచ్చి పలకరించడం ఇదంతా. సో నేను చెప్పేది విశాఖకు జనసేనకు పవన్ కళ్యాణ్కు ఆయన వెళ్ళి జగదంబ జంక్షన్లో నేను ఇక్కడే ఇవన్నీ కూడా చెప్పాడు. అవును, ఇన్ఫ్యాక్ట్ ఆయన నటుడుగా ఎదిగింది నేర్చుకుంది కూడా అక్కడే అనుకో, విశాఖ మొదటి సినిమాలని. కాబట్టి ఈ రీత్యా చూస్తే వాళ్ళకు అనుబంధము ఒక ప్రాధాన్యత కూడా ఉంది. సామాజిక నేపథ్యంలో చూస్తే కూడా వాళ్ళను అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వీటన్నిటిని చూసినప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ బాధ్యతల వల్ల, ఇతర రాజకీయాల వల్ల, వివాదాల వల్ల, కొన్ని మిగిలిపోయిన సినిమాల వల్ల కొంత పెరిగిన ఎడం అనండి, దూరం అనండి, వాటి అన్నిటికీ ఇప్పుడు సమాధానం లభించాలి. అవన్నీ మరి ఆయన ఏ మేరకు వాళ్ళ అజెండా తయారు చేసుకున్నారు. ముందే బోల్డ్ కమిటీలు వేశారు కాబట్టి ముందస్తు కసరత్తు కూడా చాలా జరిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 అంశాలు: రాజకీయ విధానం ఎలా ఉండాలి, బీజేపీతో సంబంధాలు తమ సనాతన ఇవి, మూడోది నామినేటెడ్ పదవుల్లో 6-3-1 అనే ఒక ఫార్ములా అన్నారు. అది అమలు జరుగుతుందా లేదా? జరగడం లేదు పెద్దగానే, 10% వరకే కూడా ఉంది. నాలుగోది కార్యకర్తలు అనే వాళ్ళనే అభిమానులు, ఇంకా చెప్పాలంటే అభిమానులు అనేవాళ్ళు ఎక్కడికెక్కడ రావటం అన్నదే పవన్ కళ్యాణ్కి ఆ స్థానం కల్పించింది కదా. వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడానికి సమయం సందర్భం రాలేదు. ఇప్పుడు మరి అవన్నీ ఆయన ప్రణాళికాబద్ధంగా చేస్తే విశాఖ సమావేశం సద్వినియోగం అవుతుంది. ఈ కాలంలో వచ్చిన ప్రజల నుంచి, అనుయాయుల నుంచి వచ్చిన స్పందనలు కూడా తీసుకొని చక్కదిద్దుకుంటే మంచిది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రతి పార్లమెంటు వ్యాప్తంగా ఒక 15 నుంచి 20 మందితోటి, కీలకమైనటువంటి నేతలతోటి ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందంట సార్ ఈ 2 రోజులు. అంటే ఈరోజు రేపు. ఇక 30వ తారీఖు వచ్చేసరికి బహిరంగ సభ కూడా ఏంటంటే ఆ 15,000 మంది కార్యకర్తలకి మెసేజ్ల రూపంలో వారికి ఒక గేట్ పాస్ అలా వెళ్ళాయి. అంటే లిమిటెడ్, ఇది పబ్లిక్ సభ కాదు, లిమిటెడ్. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఈ తరహా కార్యక్రమాన్ని చేయలేదు. ఎప్పుడు చేసినా పబ్లిక్ సభ, స్టేజీ కట్టడం, జనాల్ని పిలవటం, వాళ్ళే ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా రావటం. కానీ ఇప్పుడు మాత్రం కార్యకర్తలు కేవలం ముఖ్యమైనటువంటి వాళ్ళతో మాత్రమే. అంటే ఇదేంటి కొత్తగా? మంచిదే. ఇప్పుడు ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉండి, లేకపోతే ఎన్నికలప్పుడు ఓట్లు అందరూ వేస్తారు. బహిరంగ సభలు అంటే కూడా ఎవరైనా వస్తారు, మీరు వెళ్తారు, నేను ఇంకొకైనా, అందరూ వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంత కమిటెడ్ క్యాడర్, కమిటెడ్ వర్కర్స్, పార్టీ యంత్రాంగాన్ని పెంచుకోవడం అన్నది జనసేనకి ఇప్పటికీ ఉంది కదా. అభిమానులు వాళ్ళు నిలబడడం, ఆయన నియమించిన వాళ్ళు తప్ప ఒక క్రమ పద్ధతిలో కింద నుంచి పై వరకు వ్యవస్థాగత నిర్మాణం అనేది ఇంకా పూర్తిగా జరగలేదు. వాటికి మరి ఇదేమైనా మొదటి మెట్టని అనుకోవాలి. లోపల కార్యకర్తలతో సమావేశంలో అంతర్గత పరిస్థితులు, సమస్యలు, అసంతృప్తులు లేకపోతే ఇవన్నీ తెలుస్తాయి. ఈ 15,000 మంది అంటే ఎక్స్టెండెడ్ క్యాడర్ అనుకోవాలి. ఈ దగ్గర వాళ్ళు ముఖ్య నాయకులు అయితే, బయట ఉండేవాళ్ళు తప్పకుండా మనతోనే ఉంటారు. రేపు పొద్దున ఏదైనా వచ్చినా పార్టీకి వీళ్ళు తోడుగా ఉంటారని ఒక జనసేన అనుకోండి. సేనాలు అంటే కూడా ఎన్ని దళాలు ఉంటాయి సైన్యంలో? చాలా ఉంటాయి. సైన్యానికి మధ్యలో అనేక దశలు, కమాండర్లు, వింగ్ కమాండర్లు, రకరకాల వాళ్ళు, అది ఎయిర్ ఫోర్స్ అయితే ఇక్కడ ఇంకొకరు ఇట్లా ఉంటారు. కాబట్టి బహుశా ఒక నిర్మాణాత్మకంగా కొంత చేయాలి అనే ఉద్దేశంతో తలపెట్టి ఉండొచ్చు. అది మంచిదే. ఏ పార్టీ అయినా వ్యవస్థాగతమైన రూపం తీసుకోకుండా, అది కూడా కాకుండా బహుశా హరిప్రసాద్ కన్వీనర్ ఆయన
సమన్వయం చేయటం మినహాయిస్తే ప్రధాన కార్యదర్శి నాగబాబును నియమించారు, క్రమశిక్షణ కమిటీ అజయ్. ఇక మిగిలిన పెద్ద స్ట్రక్చర్ అంటూ పెద్దగా పెరగల, ముందు నుంచి ఉన్న పిఎస్సి అంతవరకు తప్ప. కాబట్టి ఇప్పుడు మరి 10 ఏళ్ళు అయిపోయింది, అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏడాది దాటిపోయింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు నిర్మాణం కూడా ఎలా ఉండాలి పార్టీకి అన్నది కూడా చర్చకు రావచ్చు. ఈ పదవులకు సంబంధించిన అసంతృప్తులు, అంటే మన వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందనేంత ఉత్సాహం ఒకవైపు, మన వల్ల వచ్చినా మనకేం దక్కింది అనేటటువంటి సవాలు ఇంకొక వైపు, నిరుత్సాహం కొన్ని సందర్భాల్లో దాని మీద వచ్చే పర్యవసానాలు, పవన్ కళ్యాణ్ రకరకాలుగా సర్దుబాటు చేయటం. పెద్ద ప్రశ్న ఏమొస్తుందంటే అంతకుముందు పార్టీలకు దీనికి మామూలుగా ఎన్నికలు అయిపోతున్నాయి, రాజకీయ పార్టీలు గెలిచాము చెప్పి ఒక విజయోత్సవ సభ జరిపి తర్వాత ఎవరి ఇది వాళ్ళు జరుపుకునేవాళ్ళు, మళ్ళీ ఏదైనా అకేషన్ వస్తే తప్ప. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా లేదా జనసేన అధ్యక్షుడిగా ప్రతి సందర్భంలో ఇంకో 15 ఏళ్ళు ఇదే ఉండాలి, ఇంకో 15 ఏళ్ళు ఇదే ఉండాలని చెప్పటం. సీఎం అని అరుస్తుంటేనేమో మీరు ఓట్లు వేస్తే తప్ప నేను సీఎం గాను, ఊరికే సీఎం అని అరిస్తే కాదని ఆయన చాలాసార్లు సూటిగానే చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు సీఎం అంటే 15 ఏళ్ళు ఇలాగే ఉండాలి అంటే 15 ఏళ్ళు వాళ్ళే నాయకులుగా ఉంటే జనసేన ఎప్పటికీ అనుసరించే పార్టీగానే ఉండాలా, అనుబంధ పార్టీగానే ఉండాలా లాంటి ప్రశ్నలు వాళ్ళు వేయకపోయినా మీలాంటి మీడియా వాళ్ళు వేస్తారు కదా. అంతే కదా, అది దీనికి సమాధానం చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి. ఇప్పుడు తెలకపల్లి గారు సాధారణంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలది ఆధిపత్యం అనేది అందరికీ తెలుసు. సో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా నెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యేలు కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉండి జనసేన ఇన్ఛార్జీలు ఉన్న దగ్గర వారి పెద్దగా ప్రాధాన్యత లేదు. స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ కార్యాలయాల్లో కానీ, పోలీసు స్టేషన్లో కానీ, లేకపోతే ఇక ఇతరత్ర వాటిలో కూడా పెద్దగా వీళ్ళ మాట చెల్లుబాటు కావటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. కానీ చంద్రబాబు గారు మాత్రం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఒకరికొకరిలాగా ఉంటా ఉన్నారు, ఇద్దరు కూడా కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళమని వాళ్ళు చెప్తున్నారు. కానీ గ్రౌండ్లో సమన్వయం కాకపోవటం అనేది ఇది ఎటువైపు దారి తీస్తుందంటారు దీన్ని సరిదిద్దుకోకపోతే? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మీరు చెప్పిన దాంట్లో తప్పకుండా బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే వాళ్ళు అసంతృప్తి, ఆగ్రహం కూడా వెళ్ళిపుచ్చారు. అసలు నేను చచ్చిపోయినాయి పోవాలి, పోతే ఉప ఎన్నిక వస్తుందని కోరుకుంటున్నారని కూడా ఆయన అంత దూరం వెళ్ళారు. మేమున్న చోట అంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మేము తెలుగుదేశం వాళ్ళని గౌరవించి వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇస్తున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట మమ్మల్ని బేఖాదు వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, పద్ధతిగా స్పందించడం లేదని. నిజానికి వీళ్ళు 21 మందే కదా ఉంది, వాళ్ళు కదా అత్యధికులు. అవును, కాబట్టి అత్యధిక చోట్ల ఆ పరిస్థితి ఉంది అని జనసేన భావిస్తుంది. ఆయన చెప్పిన దాన్ని ఎవరు తీవ్రంగా ఖండించింది ఏం లేదు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా ఏమీ ఖండించలేదు, ఇవన్నీ సర్దుబాటు చేస్తాము ఇట్లాంటి మాటలు చెప్పడం మినహాయిస్తే. దీనికి సమాధానం రావాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు దీనికి ఇంకోవైపు చూస్తే మీకు చెప్పాలంటే, ఇప్పటికే మేము చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము, వాళ్ళ ఉద్దేశం ముఖ్యమైన వాళ్ళే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు దాదాపు సమానమైన ఇద్దరి ఫోటోలు పెట్టండి ఆఫీసులో అనే దాకా మేము వెళ్ళాము. ఎవరు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు అంతకుముందు. చంద్రబాబు తర్వాత అది జరిగింది కొంతవరకు. కాబట్టి మేము ఇచ్చాము. అయితే ఎప్పుడు అలాగే ఇస్తామా? మాకో లోకేష్, మాకొక వ్యవస్థ, మా వారసుడు మాకు ఉన్నప్పుడు జనసేన అని ఎట్లా వాళ్ళ రాజకీయం వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ త్యాగం చేసి ఏదో చేస్తుంది అనుకోవటం కూడా అవాస్తవికమైన అంశము అనే మాట కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యలో బీజేపీ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న ఫోర్సే అనుకోండి రాష్ట్రంలో, వీళ్ళు కూడా చిన్న ఫోర్సే కదా. ఒకటైతే నిజం బ్రహ్మనాయుడు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మనం స్థానాలు ఎన్నికల్లో గెలవకపోతే, చెప్పుకోదగినన్ని సీట్లలో మనం రాకపోతే పార్టీ అస్తిత్వం అనేది ఉండదు, పార్టీ నాయకత్వానికి కూడా ఆ మాటకు కూడా తూకం ఉండదని ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఎన్ని సీట్లు ఎవరు నిలబడతారు అన్నదానికంటే కూడా మనం శాసనసభలో ప్రవేశించాలి. మీకు గుర్తుంది కదా, చాలాసార్లు ఆయన చెప్తుండేవాడు, వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ది స్టేట్ అసెంబ్లీ, ప్రవేశించబోతున్నాం, స్థానాలు తెచ్చుకోబోతున్నాం అని. కాబట్టి జనసేన ఒక పొటెన్షియల్ పొలిటికల్ పార్టీగా, అంటే భవిష్యత్ ప్రభావం చూపగలిగిన రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే శాసనసభ ప్రాతినిధ్యం ఉండాలి అన్నది. అది గణనీయంగానే 21 స్థానాలు ఇంతకుముందు ఎవరికి ఏ ప్రాంతీయ పార్టీకి రాలేదు, పాలక పార్టీలకు తప్ప. ఓట్ల శాతం కూడా బాగానే వచ్చింది, తెచ్చుకున్నారు.
కానీ తదుపరి అడుగు ఎలా వేస్తారు? ఇలాగే ఎప్పుడూ చంద్రబాబుకు ఫాలోయర్లము రాముడు వెంట లక్ష్మణుడు అన్నట్టుగా ఉంటేనేమో ఒక స్వతంత్ర శక్తిగా మనం ఎలా ఎదుగుతాము? అవును. ఇది కాకుండా రాజకీయాలే కాకుండా సామాజిక వైరుధ్యం కూడా ఉంది. తెలుగుదేశం పునాది వేరు, జనసేన పునాది వేరు, చెప్పినా చెప్పకపోయినా. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక్కసారి 2014లో ఒక్కసారి ఓటేశారు, ఒక్కసారి చంద్రబాబు వచ్చాడు. అవును, అంతే కదా. 19లో ఓడిపోయారు, ఎవరికి పోటీ చేశారు, వాళ్ళు పోటీ చేశారు, ఓడిపోయారు, వాళ్ళు అటే వేశారు. సో ఇప్పుడు కూడా ఆ ప్రశ్న వస్తుంది, మరి పవన్ నిర్ణయం మీద అవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు సార్, పవన్ కళ్యాణ్ గారికి గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇస్తున్నమాట వాస్తవం. అయితే ఒక నాయకుడికి మాత్రమే గౌరవం ప్రాధాన్యత ఇస్తే సరిపోతుందా? జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులకి, నియోజకవర్గాల్లో ఉన్న జనసేన ఇన్ఛార్జీలకి వాళ్ళకి గౌరవం, మర్యాద, ప్రాధాన్యత వారికి ఇవ్వాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి తరుణంలో మరి దానికి ఏం చెప్తారు? అంటే రాజకీయంగా వాళ్ళ మధ్య ఒక కూటమిలో పొందిక, ఎవరెక్కడ ఏం చేయాలి, ఆ స్ట్రక్చర్ వేరు. ఉదాహరణకు నాకు బాగా తెలుసు, కేరళలోనో బెంగాల్లోనో ఎల్డిఎఫ్, ఎల్ఎఫ్ అని ఉన్నప్పుడు అది ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరు ప్రకటించాలి, దీని అంతటికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక కన్వీనర్ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైనా లెజిస్లేచర్ పార్టీగా కూర్చోవడం తప్ప అసలు అట్లాంటి స్ట్రక్చర్ ఏమీ లేదు పెద్దగా. ఇంకా రెండోది మీరు అంటారు కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మలు 2 పెట్టమని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అలాగే పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు లోకేష్ బొమ్మ కూడా పెడుతున్నారు కదా, ఇంకా ఎక్కువ ఆయనే పెడుతున్నారు కదా. చాలా సభల్లో మొదట 6 నెలల పాటు ఎక్కడ చూసినా ఇద్దరు కలిసే కనిపించేవాళ్ళు. కానీ ఈ మధ్య చాలా సభల్లో చంద్రబాబు లోకేష్ కనిపించినంతగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదనేది ఒక వాస్తవం. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు వాస్తవ బలాబలాల మీద ఆధారపడి నడుస్తాయి. తెలుగుదేశం పార్టీ ఒక 40 ఏళ్ల చరిత్ర కలిగిన, అనేక సార్లు పాలించిన ఒక పార్టీ అయినప్పుడు దానికి ఉన్న పునాది, దానికి ఉన్న నేపథ్యం, నాయకత్వం ఆ తేడా ఉంటుంది. అలాగే సామాజిక ఆర్థిక శక్తుల మద్దతు ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడగట్టుకోవాలి, పెంచుకోవాలి. ఆ విధమైన వ్యూహం ఆయన అనుసరిస్తున్నారా లేదా? ఆ విధమైన వ్యూహం అనుసరించాలంటే జనంతో అంత సంబంధాలు పెరగాలి. మరి జనసేనతోనే సంబంధాలు, ఇప్పుడు సేనతో సేన అనేది చెప్పడం అది ఒక పార్టీతో అధ్యక్షుడని మనం ఎప్పుడు అనం కదా. కానీ సేనతో సేనాని కలవటం కూడా ఒక గొప్ప విషయం లాగా భావించబడింది. అంటే కార్యకర్తలకి అధినేతకి బాండింగ్ అనేది ఇంకా ఇంతవరకు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. చేయాల్సిన అవసరం చాలా. అంటే మిగతా పార్టీల కన్నా మేము భిన్నంగా మా అధ్యక్షుడు డైరెక్ట్గా మా కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఎపిసోడ్ ఇది. ఇంకెవరితో మాట్లాడతాడు సార్ అధ్యక్షుడు? వాళ్ళ పార్టీ కార్యకర్తలతో, వాళ్ళ నాయకులతో, వాళ్ళ ఎమ్మెల్యేలతో. కాకపోతే తక్కువగా మాట్లాడడం వల్ల, జరగాల్సినంత జరగకపోవడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన విశేషమైన ప్రాధాన్యత వచ్చింది. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుంటాడు వాళ్ళ పార్టీ వాళ్ళతో, మీడియా పరంగానే. మీడియాలో కూడా వచ్చింది, ఎన్ని ఇంటరాక్షన్స్ జరిగి ఉంటాయి, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాడేపల్లిలో ఎన్నిసార్లు రకరకాల ప్రతినిధి బృందాలతో కలిసి ఉంటారు. వాటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీకి కేటాయించిన సమయం తక్కువే అని చెప్పాలి. పైగా ఆయన ఫంక్షనింగ్, పని విధానంలో కూడా అంతకుముందున్న నేపథ్యం వల్ల కావచ్చు, మనుషులు ఎక్కువ లేకపోవడం వల్ల కావచ్చు, అన్నీ తనే నిర్ణయించడం, వనరులు తనే సమకూర్చడం వల్ల కావచ్చు. కాబట్టి ఆయన ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారు, అది జరగలేదు. అసంతృప్తి ఒకటి ఉంది. ఇప్పుడు సేనాని సమయం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇందాక నేనంటగా చాలామంది దళపతులు రకరకాల వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ సంఖ్య పెంచాలి, అది అంతే కదా. వీళ్ళకి ఇందాక మీరు చెప్పిన లిమిటెడ్గా 3-4 ఉన్నారు మహా అయితే. ఎమ్మెల్యేలు కూడా అంతగా జోక్యం లేదు అధిష్టానంతో. సో సంఖ్య పెంచితే, ఈ సేనాధిపతుల సంఖ్య పెంచితే ఇబ్బంది ఉండదు కదా కింద. వీళ్ళందరినీ పెంచాలి, వాళ్ళకి బాధ్యతలు నిర్దిష్టంగా నిర్ణయించాలి. అలాగే సమర్థులై ఇంతకుముందు అనేక కారణాల వల్ల అవకాశం రాని వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వాలి. పని విభజన అనండి, స్పష్టత, అవన్నీ కూడా రావాలి. అది దానంతటికీ ప్రజలతో సంబంధాలు కూడా పునాదిగా ఉండాలి. ఇదేదో పార్టీ, ఇది ఒక ప్రైవేట్ వ్యవహారమో లేకపోతే ఒక సినిమా స్క్రిప్ట్ లాంటిది కాదు కదా. ఇది ప్రజా జీవితంతో పెనవేసుకొని జరగాల్సి ఉంటుంది. నేను దాన ధర్మాలు చేశాను, నేను జనంలోకి వచ్చానంటే అదంతా మీ కిందకి వెళ్ళిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాని కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ మెకానిజం, ఈ యంత్రాంగాన్ని, అలాగే వినేటటువంటి పద్ధతిని ఎలా తయారు చేసి, దీని మీద చాలా అసంతృప్తి కూడా ఉంది నాకు ఉన్నది. దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను, ఇది తగినంతగా వినడం అన్నది, ప్రజావాణి అని పెట్టారు కదా, మరి ప్రజావాణి వినడానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు
పార్టీ వాణి వినడానికి ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? అవును. సో ఈ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్, వ్యవస్థాగత ఏర్పాటు విశాఖ సమావేశం ద్వారా పటిష్టమైతే అది చాలా మంచిది. లేకపోతే ఇంకోటి ఏమవుతుందంటే పొడుగు చేతల పందేరం అని నోరున్నోళ్ళు, బలం ఉన్నవాళ్ళు, లేదా వేరే పార్టీల్లోంచి వచ్చి అప్పుడు ఆ సమయంలో అకామిడేట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడతారు. ఒక సీనియర్ జనసేన నాయకుడు అన్నారు కూడా, సరే ఇప్పుడున్న 21 మందిని పూర్తి మా వాళ్ళు, లేకపోతే మా పద్ధతి ఇలాగే ఉంటుంది అనుకోకండి. ఆ రోజున మేము అనేక కారణాల వల్ల సడన్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అప్పటికప్పుడు దొరకపోవడం వల్ల, వనరుల కొరత వల్ల, లేదా తెలుగుదేశం చంద్రబాబు మీద గౌరవం వల్ల, ఒత్తిడి వల్ల దొరికిన వాళ్ళని చాలామందిని మేము పెడుతూ పోయాము. కాబట్టి సరైన అభ్యర్థులను, సొంత అభ్యర్థులను కూడా అవును ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది. సొంత అభ్యర్థులు అంటే మీరు అన్నట్టు ఒక 5-6 ఉంటారు ఈ 21 మందిలో. అంటే జనసేనలో పుట్టి జనసేనలో పెరిగి ఎమ్మెల్యే లేని వాళ్ళు లేరనే అదేం కాదు, బయట నుంచి రావాలని కూడా 10 మంది బయట వాళ్ళే. ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. ఇప్పుడు అనేక మంది మీరు చూస్తే కూటమి ఏర్పడినప్పుడు ఒక అవగాహన ఏంటి, వేరే పార్టీలోంచి తీసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో తీసుకోవాలి అని. మీదేమో పెద్ద పార్టీ 40 ఏళ్ళు కాబట్టి మీకు ఏమో అవసరం లేదు, కానీ కొత్తగా పెరిగే పార్టీకి అక్కడి నుంచి తీసుకోకపోతే ఎలా కుదురుతుంది? ఉదాహరణకు అంటే పద్ధతిగా తీసుకోవాలి విధానాలను బట్టి అన్నది ఓకే, అది ఒక విధంగా జనసేనకు ప్రతిబంధకం కదా. పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచిన ఆయన ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన పరిస్థితే స్పష్టంగా ప్రత్యక్షంగా పాల్గొనేది లేనప్పుడు, లేకపోతే స్థానిక తెలుగుదేశం నాయకులు అంటున్నప్పుడు ఇది ఇతర చోట్ల ఎలా వస్తుంది? సెటరేట్ చేసుకుంటారు. విశాఖలో కూడా మీరు చూస్తే ఆ యాదవ్ ఒక ఆయన మీద ఎమ్మెల్యేనా కాదు, ఇంకొక ఆయన పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. అదే ఈ ఇళ్ల భూములు వీటి మీద ఆయన చేసిన దానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిరసన తెలిపి దీని మీద దర్యాప్తు జరిపించండి అని కూడా అడగడం కూడా తెలుసు. ఆ తర్వాత మూర్తి కార్పొరేటర్ ఆయన తర్వాత లేదు నేను ఎవరిని అనలేదు అని కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఇలాంటివి ఇందాక మీరు చెప్పినలాంటి పొరపరచాలనండి, అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్య. పిఠాపురంలోనే వచ్చాయి కదా ఆ మాటకు వస్తే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమస్య పిఠాపురంలో వస్తే నాగబాబు అందరూ అక్కడికి వెళ్ళి నాగబాబు నాదన్లో పరిష్కారం చేసిన పరిస్థితి. అవును. సో అంటే మీరు అన్నట్టు 21 మంది శాసనసభ్యుల్లో 10 మంది బయట వాళ్ళు, ఓవరాల్గా 10 మంది అటు ఇటుగా ఈ జనసేన సంబంధించిన వాళ్ళు అనుకోవాలి. 5-6 అయితే ప్యూర్ ఇందులోనే పుట్టి ఇందులో పెరిగిన వాళ్ళు, కొత్తగా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఒక 6 ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి కొనాలి పోరాటం చేశారు. ఇట్లా మొత్తం 10 మంది వీళ్ళే, ఒక సగం మంది మాత్రం బయట వాళ్ళు మీరు అన్నట్టు. సో ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం కొత్త వాళ్ళు తయారు చేసుకోవాలి. ఇంకా అంటే అప్పటికి వీళ్ళు కూడా పార్టీ వాళ్ళే అవుతారు కదా, వీళ్ళతో పాటు ఇంకొక 20 మందిలో 30 చేసుకోవాలి. ఇంకోటి నియోజకవర్గాలు పెంచుకోవాలి, అవుతాయి, ఎక్కడ ఫోకస్ పెట్టాలి, మన సామాజిక పునాది ఎక్కడ ఉంది, ఎక్కడ తప్పకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పెరగాలి కదా. పెరగకపోతే ఇవి ఉన్నవి ఇట్లాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు బీజేపీ వాళ్ళు ఇలాగే, ఇప్పుడు ఉదాహరణకు విష్ణుకుమార్ రాజు ఆయన కూడా విశాఖ ఎమ్మెల్యేనే కదా. ఆయన మాది 5% కాదు మాకు ఇంకా కావాలని ఒకసారి మాట్లాడారు. అవును. అలా జనసేన వాళ్ళు పెద్దగా మాట్లాడలేదు ఇప్పటివరకు. ఎవరో ఎందుకో నాగబాబు ఇప్పుడు మొదటిసారిగా చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మేము ఈ రాజ్యసభ స్థానాలు ఈ సందర్భంలో వచ్చిన అవగాహన మేరకు నాగబాబు కేబినెట్ మంత్రి అవుతారు అని ప్రకటించారు. అసలు నేను ఇంతవరకు ఒక లిఖితపూర్వకంగా పలానాయన కేబినెట్ మంత్రి అవుతారని ముందుగా ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ఎప్పుడు జరగలేదు. ఈ దేశ రాజకీయాల్లో జరగల కానీ జరగలేదు. అది అక్షరాల రాసిచ్చింది, ఇంతవరకు అమలు జరగలేదు కదా. లాభ నష్టాల సంగతి వేరు, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్ అంటారా ఇప్పుడు, లేకపోతే జనసేన అధినేత మిస్టేక్ అంటారా నాగబాబు గారిని అలా హోల్డ్ పెట్టడం? అసలు మిస్టేక్గా మనం మిస్టేక్ చేస్తున్నామా, అది మనకు అంత అవసరం లేదు. కానీ సమస్య ఏమంటే తప్పు ఒప్పుల సమస్య కంటే జరగకపోవడం అన్నది ప్రజల ముందు కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పి అది ఎన్ని రోజులైనా జరగకపోవడానికి కారణం కూడా నేను చెప్పకపోతే తేలిగ్గా తీసుకునే ఒక అవకాశం ఉంది కదా. వీళ్ళని వాళ్ళు తేలిగ్గా తీసుకుంటున్నారని భావించే ఒక అవకాశం ఉంది కదా. దీని మీద నేను నాగబాబు చెప్పిన వివరణ కూడా ఎక్కడో విన్నాను. ఏమని అంటే పవన్ కళ్యాణే వద్దన్నారు, తొందరపాటు కాదు, ఇంకా కొంచెం సమయం రావాలన్నట్టుగా ఆపారు ఆయనే.
చంద్రబాబు గారు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం వ్యవధి తీసుకుందామని చెప్పారు. నేనైతే సంతృప్తిగా ఉన్నాను. ముందు లోక్సభకు పోటీ చేస్తామన్నారు, అదే అనకాపల్లి పోయింది. రాజ్యసభకు నామినేట్ అవుతారని అదే ఆగింది. ఆ తర్వాత మంత్రి పదవి అని రాయేస్తామన్నారు, అది కూడా జరగట్లేదు. నాగబాబు అనే ఒక వ్యక్తిగా ఆయన గురించి నేను చెప్పట్లేదు. జనసేన నాయకుడు, ఆయనకు తమ్ముడుగా, అన్నగా, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం ఈ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తిగా ఆయన గురించి ముఖ్యమంత్రి స్వయంగా రాసిచ్చిన అంశమే అమలు కాకపోతే తప్పకుండా నాన్ సీరియస్ అని భావించే అవకాశం ఉంది కదా. కనుచూపు మేరలో ఏం లేదు. నేను ఈ మధ్య తెలుగుదేశం మిత్రులను అడిగితే కూడా 2 ఏళ్ల వరకు మంత్రివర్గంలో మార్పులు అట్లాంటివి చేయాలనే ఆలోచన లేదు. 2.5 years కనీసం సగం పదవీ కాలం అయిపోయాక తప్ప ఇంత లోపల మంత్రివర్గంలో ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిబుచ్చటం, అవును, క్యాబినెట్ అంటే క్లాస్ పీకడం జరుగుతూనే ఉంది కదా. ఒకటే ఖాళీగా కూడా ఉన్నట్టుంది. అయినా కానీ ఆ ఊసు కూడా తేవట్లేదు కదా. అవును, తేకపోవడానికి కారణం కూడా లేదు కదా. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడో చోట ప్రస్తావించాలని అనుకుంటారు కదా. నాగబాబు అన్న కొంచెం తమ్ముడిని గౌరవం అవి చెప్తున్నారు, కానీ ఏం వివరణ ఉంది? సో రేపు ఈ ప్రస్తావన ఫర్ గ్రాంటెడ్ అంటారు దీన్నే. మనం రేపు ఈ ప్రస్తావన కూడా రావచ్చేమో సార్, నాగబాబు గారు మంత్రి పదవి సంబంధించి. బహుశా అది రాకుండా ఆయన ఏదో వివరణ ఇస్తారు. ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేస్తుంటారు కదా, మాకు పదవులు ముఖ్యం కాదు, లేకపోతే ఇది కాదు, మేము ప్రజల కోసం, అవన్నీ కూడా అవన్నీ అయినప్పుడు ఆ ప్రకటన కూడా చేయడం ఎందుకు? అప్పుడు కూడా మీరు అలాగే ఉండొచ్చు ఉదాహరణకు. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనము లేదా ప్రజలకు వివరణ ఒకటి. ఇంకోటేమో అన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు అని అంటుంటారు. ఇప్పుడు మీకు సంతోషం అయితే మిగతా వాళ్ళకి ఏముంది? కాకపోతే అకౌంటబిలిటీ అంటారే, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వ అధినేత, ఒక కూటమి నాయకుడు చెప్పిన ఒక మాట జరగకపోవటం, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అలా మాట్లాడడం, ఇది కాకుండా కింద స్థాయిలో అనేక చోట్ల ఉదాహరణకు తిరుపతి వ్యవహారాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటే అక్కడ ఆయన ఏమో అంత పెద్ద అవసరం లేదు, చెప్తే చెప్పాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, చాలా ఉదాహరణలు. శ్రీశైలంలో మొన్న ఎమ్మెల్యే మీద చర్య తీసుకోమంటే బుడ్డ రాజశేఖర ఉదంతంలో A1గా వీళ్ళనే పెట్టడం, జనసేన ఇన్ఛార్జిని A1గా పెట్టడం. అంటే అక్కడ జనసేన ఇన్ఛార్జి ఎక్కడ కనపడలేదు కదా సార్, కొట్టినట్టు కూడా అధికారులని. ఏమో ఆ రోజు వార్తల్లో వీళ్ళ సాక్షి వాళ్ళు కూడా చెప్పారు. ఆయన కూడా ఉన్నాడు, అశోక్ కుమార్ పేరు ముందు రోజు కూడా చెప్పారు. అశోక్ కుమార్ ఏదో అతను కూడా ఉన్నాడని చెప్పారు. నేను కానీ వీడియో ఫుటేజ్లో మాత్రం ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు. అదే అందుకే నేను చెప్తుంది, ఇవన్నీ చిన్న విషయాలంటే హోంమంత్రి అనితకు సంబంధించి పవన్ కళ్యాణ్ 1-2 సార్లు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక విధమైన కొంత అసంతృప్తిని, సమన్వయ లోపాన్ని ఇవి సూచిస్తున్నాయి కదా. ఇవన్నీ కాదండి, గోదావరి కాకినాడ రేవు సీజ్ ది షిప్, సీజ్ ది రేషన్, ఏమైంది లాజికల్ అండ్ మిగతా ఎన్ని కేసులు, లిక్కర్ కేసు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, నడుస్తూ ఉందేమో సార్. అదే నాకు తెలియాలి కదా నేను అంటుంది. ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ ది లీడర్, సీరియస్నెస్ ఆఫ్ ది పొజిషన్ ఇష్యూ తెలియాలి అంటే ఇదంతా కావాలి కదా. కాబట్టి ఇంకా రాజకీయ విధానాల గురించి నేనేమి చెప్పట్లేదు. ఉదాహరణ కేంద్రంలో రాష్ట్రానికి మేలు చేస్తారని తెస్తే వాళ్ళు విశాఖ ఉక్కుకి ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే అమరావతికి సంబంధించి అప్పు ఏదో తప్ప అది ఎందుకు ఇవ్వట్లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి రైతుల నుంచి మనం మరీ ఎక్కువగా తీసుకోకూడదు, వాస్తవికంగా వెళ్ళాలన్నారు. ఇప్పుడు 2nd రౌండ్ భూమి తీసుకోవడం అన్న దాని మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. విశాఖలో 3 సీట్లు వేశారు. ఆ యాదవ్ అడిగింది కరెక్టే కదా, మూర్తి యాదవ్ అడిగింది. 2 సీట్లు వేశారు. ఇంతవరకు ఏమో నివేదిక బయటపెట్టరు, ఏ విషయం తేల్చారు? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం, తేల్చకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ అంశాలు కేంద్రం నుంచి విశాఖనే అయినప్పుడు విశాఖ ఉక్కు సంగతి ఏంటి? వకీల్ సాబ్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని నేను అక్కడికి వెళ్ళి కార్మికులతో మాట్లాడినప్పుడు అన్నాను నేను, మరి వకీల్ సాబ్ ఏం మాట్లాడతారు? ఇవన్నీ దాటవేయలేని ప్రశ్నలు అంతే. అంటే పోతే తెలగపల్లి గారు, రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి సభలో ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా సినిమాల గురించి, అంటే తాను సినిమాలు తీస్తాడా లేకపోతే ఆపేస్తాడా అనే అంశం కానీ, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కానీ ఏమన్నా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఈ సనాతన ధర్మం సినిమాలు నిజంగా ఇవి 2 సున్నితమైనటువంటివి. సినిమాలు అంటే మొన్న చాలా కాలం తర్వాత తీసిన సినిమా ఏమో అంతగా అది కూడా నిరుత్సాహమే కలిగించింది జనసేన వాళ్లకు.
ఆ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఇప్పుడు తయారవుతుంది అంటున్నారు, దానికి బిజినెస్ జరిగింది అంటున్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక రికార్డు అయితే సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా సినిమాలు చేయటం, అందులో వరుసగా 2-3 చేయటం అన్నది. ఆ మిగతా ఎప్పుడు వస్తాయి ఎలా ఉంటుంది ఒకటైతే, దీనికోసం ఆయన చాలా కష్టపడుతుండాలి ఖచ్చితంగా 2 బాధ్యతలు నెరవేర్చడానికి. ఎన్టీఆర్ కూడా పదవి పోయిన తర్వాత మాజీగా ఉన్నప్పుడు చేశారు, కానీ పదవిలో ఉన్నప్పుడు మొదలు పెట్టారు, అది పెద్ద షూటింగ్ జరగలేదు, అది ఆగిపోయింది. కాబట్టి అదొక కొత్త అనుభవమే. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అది భారత రాజకీయాలకు ఒక కొత్త అనుభవము ఇస్తుంది. మొన్న అది రాలేదు. కానీ ఇంకా రెండోది ఆయన సినిమాల్లో కూడా సనాతనం. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పూర్తిగా సంఘ పరివార్ ఫార్ములా ప్రకారం మొఘలాయిలు వర్సెస్ అనే నాగపూర్ రాజకీయం కదా, అట్లాంటిదే జరిగింది, అది సక్సెస్ కాలేదు. కానీ దక్షిణ భారతంలో ఈ సనాతనం అనేది పండుతుందా, నిలబడుతుందా అని ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు విజయ్ అనే ఆయన కూడా పాపులర్ యాక్ట్, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు, నాకు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. సనాతనం మీద పవన్ కళ్యాణ్ ఏమో అక్కడికి వెళ్ళి తమిళనాడు వెళ్ళి అన్నామలైతో పాటు చాలా గట్టిగా ఇవన్నీ ఆయన మాట్లాడి వచ్చారు. దాంతో దక్షిణ భారతంలోనే ఒక విధంగా భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ నటుడుగా కాస్త ఆకర్షణ కలిగిన వ్యక్తిగా బాగా దీని మీద అదొక విమర్శ, అది ఆయన ఎదుర్కొంటున్నాడు ఖచ్చితంగా. లౌకికవాదులనండి, వామపక్షాలనండి, ఇది సరికాదు, దక్షిణ భారతంలో అసలే సరికాదు, ఇక్కడ హేతువాదము ఇవన్నీ కూడా అభ్యుదయవాదం ఇవి ఎక్కువ. ఎన్టీఆర్ కదా దానవీరేశ్వర కన్నా డైలాగులు ఇక్కడ ఎక్కువ. అవును, ఈ వరవడిని పవన్ కళ్యాణ్ పెద్ద సవాల్గానే ఆయన తీసుకున్నాడు. ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే భారత ప్రజాస్వామ్యం లౌకిక తత్వం తీసుకున్నప్పుడు ఆయన దాన్ని కూడా మాట్లాడుతూ, మీరు లౌకిక తత్వం అంటే ఎంతసేపు మీరు హిందువులను ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ముస్లింల గురించేనా అని కూడా ఇవన్నీ ఆయన తెస్తున్నాడు. ఆయనకు ఓటేసిన రోజు ఇంతగా ఈ ప్రశ్నలు లేవు, అప్పుడు మామూలుగా కలిసా. మరి వీటికి కూడా ఆయన రేపు విశాఖలో, ఇదే విశాఖలో రామతీర్థంలో రాముడి విగ్రహం 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. విశాఖ ఉక్కు, రామతీర్థం 2 తీసుకుంటే రామతీర్థం పరిష్కారం అయింది, అశోక్ గజపతిరాజు గవర్నర్ అయ్యారు. విశాఖ ఉక్కు సమస్య మటుకు ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. మరి వీటిలో ఆయన మొగ్గు ఎటువైపు ఉంటుంది? అది ఏదో తాత్కాలికంగా జరిగింది కానీ మన విధానం వేరేని చెప్తారా? నేను ఇంకొకటి కూడా ఇంతవరకు చెప్పని అంశం ఒకటి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ విధానం తీసుకోవడానికి బీజేపీ ఒత్తిడి లేదని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే దేశంలో ప్రాంతీయ పార్టీల మీద అనేక రూపాల్లో మోదీ ప్రభుత్వం, బీజేపీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ 130వ రాజ్యాంగ సవరణ కూడా అటువంటి ఒత్తిడి తెచ్చేటటువంటిదే. వీటన్నిటిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? రెండవది లోకేష్ వారసుడు అనేది ఎక్కువగా జరుగుతున్నప్పుడు అన్నయ్య అని అంటారు, అన్నదమ్ములు, అది వేరు సెంటిమెంట్లు, అనుబంధాలు. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఏం జరుగుతుంది, ఏంటి అజెండా? జనసేన ఎజెండా ప్రధానంగా ఏ దిశలో ఉండబోతుంది? అది విశాఖపట్నం యొక్క కీలక ప్రశ్న అవుతుంది అంతిమ. సో ఆయన పూర్తిగా ప్రసంగం విన్న తర్వాత తప్పకుండా ఇవన్నీ ఏంటి ఆయన యొక్క మనసులో ఏముంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది అందరికి అర్థమవుతుందేమో. ఎస్ అవ్వాలి, జవాబు చెప్పాల్సినది మటుకు ఆయన మీద ఉంటుంది. సో సేనాని వ్యూహం ఏంటి అన్నది అప్పుడు తెలుస్తుంది మనకు. సో ఇక ఈ వారం రోజుల పాటు ఆయన మాట్లాడిన దాని మీదే మీకు చేతి నిండా పని చర్చలు కూడా ఉండబోతా ఉన్నాయి. ధన్యవాదాలు తిలకపల్లి గారు. రైట్. మరి ఇది చూశారు కదా, రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.